టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయం ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. దగ్గుబాటి వెంటనే సారీ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్టీఆర్ పై ఎందుకు అనుచిత కామెంట్స్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం 11:50 సమయంలో ఇరు వర్గాల వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుబాటి ఆడియో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు. వార్ 2 సినిమా ఆడదంటూ సినిమాను తాను అడ్డుకుంటానని ఎమ్మెల్యే పదే పదే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనంజయ్తో చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఫోన్ ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అయి ఉండి ఇంత సభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై మండిపడుతున్నారు. తమ ఓట్లతోనే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారని ఆయన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను ఎన్టీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తనపై కావాలని ఇలాంటి అభియోగం మోపుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కాగా భారీగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెబితేనే తాము ఇక్కడి నుంచి కదులుతామని వారు తేల్చి చెప్పారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయం మీద దగ్గుపాటి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? జ్యోతి, దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను అనంతపురం జిల్లాలో నేను ఆడనివ్వను అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలను ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధనంజయ్ లీక్ చేసిన సందర్భంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో దగ్గుపాటికి ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య చాలా వాగ్వివాదము అలాగే రగడ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటికి మధ్య జరిగినటువంటి సంభాషణ వాళ్ళ ఇరువురు మధ్యనే ఉండింది. కానీ కొద్దిసేపటి క్రితం అది టీడీపీకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య జరిగేటువంటి యుద్ధంగా మారిపోయింది. తమ జూనియర్ ఎన్టీఆర్ తమ నాయకుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గుపాటి ప్రసాద్ అవమానించారంటూ ఆయన సినిమాను ఆడబోనివనని ఆయన ఛాలెంజ్ చేశారని ఆయన అభిమానులు అయితే తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నివాసానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా వాళ్ళు చించేయడం జరిగింది. అంతేకాకుండా భారీ ఎత్తున నిరసనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన సందర్భంగా ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ తెలియచేయాలని, మేమందరం ఓట్లేస్తేనే దగ్గుపాటి గెలిచాడని, కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గుపాటి సభాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి, మరి ఈ విషయం మీద దగ్గుబాటి ఏమంటున్నారు? దగ్గుపాటి ఉదయం ఒక వీడియోను రిలీజ్ చేశారు. తను అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, తను ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే టీడీపీకి అలాగే నందమూరి తారక రామారావు కుటుంబానికి కూడా విధేయుడంటూ తాను ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలము తన మీద
కక్ష కట్టినటువంటి ప్రతిపక్షాలు అయితే మీ మిత్రపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరో దీన్ని కావాలని చేశారని ఆయన ఇంట్లో నుంచి ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం అయితే దగ్గుపాటి మనకు అనంతపురంలో అందుబాటులో లేరు, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ గా ఉన్నారని మనకు పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గుపాటిని కాంటాక్ట్ లోకి తీసుకుని దీనికి రచ్చకి సంబంధించి దాన్ని సర్దుపరచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జ్యోతి, అయితే టీడీపీ నుంచి ఎవరైనా ఈ ఇష్యూ మీద మాట్లాడడం జరిగిందా? టీడీపీ నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎవరు కూడా దగ్గుపాటికి సపోర్ట్ గా ఎలాంటి కామెంట్ చేసిన సందర్భం లేదు. కానీ వైసీపీలో తీసుకున్నట్లయితే మనం చూసాము, రోజా ఇప్పటికే దీనిపైన స్పందించింది. అలాగే కొంతమంది ఇక్కడ లోకల్ నాయకులు కూడా స్పందించారు జ్యోతి. కాబట్టి కానీ ఇంతవరకు టీడీపీ అధిష్టానం నుంచి కానీ లేకపోతే లోకల్ గా కానీ దగ్గుపాటిని సమర్థిస్తూ కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని కానీ ఎవరు ఖండించిన పరిస్థితి అయితే అనంతపురంలో లేదు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.